వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. ఈరోజు మన టాపిక్ ఆదివాసీ హెయిర్ ఆయిల్. ఎక్కడ చూసినా ఇదే యాడ్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య. సో చాలామంది కూడా ఆదివాసీ హెయిర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్స్, చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇదంతా ఎక్కడ మొదలైంది ఏంటి ఏమో కానీ పేరులోనే ఉంది ఆదివాసీ హెయిర్ ఆయిల్. ట్రైబల్ ఏరియాస్లో దొరికే ఆయిల్, ట్రైబల్ ఏరియాస్లో నుంచి సేకరించిన మొక్కలు, మూలికలు, వాటి రెమినెంట్స్ నుంచి తయారు చేసిన ఆయిల్. ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఎప్పుడో సిటీకి వచ్చేసిందండి, అది మనం గుర్తించాలి. అయితే ఆదివాసీ హెయిర్ ఆయిల్ ప్రాముఖ్యత జుట్టు బాగా పెరగడంలో ఉందా, అసలు ఏ రకంగా ఇది జనాలకు నచ్చుతోంది, ఇది ఎంత నిజము అనేది మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేది రకరకాల మూలికలు, ఉసిరిక, కరివేపాకు, తాటి చెట్ల నుంచి తీసుకోబడిన పీసెస్, తాటి కాయలు, అలాగే కొబ్బరి, గులాబీ రేకులు, మెంతులు, వట్టివేర్లు, ఇలాంటి ఎన్నో మూలికల మిశ్రమమే ఈ ఆయిల్. అయితే ఇవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? అక్కడ ఆ లోకల్లో వాళ్ళకి అడవుల్లో అవైలబుల్ ఉన్న వాటి నుంచి తీసుకుంటున్నారు. ఇది వాళ్ళకి మాత్రమే బాగా పనిచేస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే అక్కడే ఉండి ఆ చెట్టు చేమల్లో ఫ్రెష్గా మంచి ఆక్సిజన్ పీలుస్తూ, ఎక్కువగా స్ట్రెస్ లేకుండా సింపుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి, అడవి సంపద ఎక్కువగా అందుబాటులో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గానే జుట్టు బాగా ఉంటుంది. వాళ్ళ జీన్సే అంత బాగా ఉంటాయి హెయిర్కి సంబంధించి. అక్కడ ఆయిల్ తయారు చేసినప్పుడు అది వాళ్ళకి బాగానే పడుతుంది. ఆయిల్ పెట్టుకోకపోయినా వాళ్ళు జెనెటికల్గా వాళ్ళ హెయిర్ చాలా బాగుంటుంది కనుక ప్రత్యేకించి ఈ ఆయిల్ గురించి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సిటీల్లో ఉండే మనము ప్రతిరోజు స్నాక్స్, ఎడాపెడా ఆయిల్, షుగర్స్, జంక్, చీట్ డేస్లో తెగ తినేసే ఫుడ్, చాక్లెట్లు, రకరకాల జంక్ తినే మనకి ఎండలోకి కనీసం మనం వెళ్ళము. విటమిన్ డి డెఫిషియన్సీ పుష్కలంగా ఉండే మనకి, నైట్ షిఫ్టులు చేయడమో లేదా రాత్రులు లేటుగా పడుకోవడమో చేసే మనకి ఈ ఆయిల్ ఎంతవరకు పనిచేస్తుందని మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. మనమేం అడవుల్లో ఉండట్లేదు కదా, మనం కూడా ట్రైబల్ ఏరియాస్లో ఉంటే కొద్దో గొప్ప ఈ ఆయిల్ లాంటివి మనకి పనిచేస్తాయి. ఇవన్నీ పెట్టుకొని ఆ ఆయిల్ పెట్టుకోవడం వల్ల పెద్దగా యూజ్ ఉండదు. అలాగని ఇక్కడ ఈ ట్రైబల్ ఆయిల్స్ తయారు చేసే వాళ్ళని విమర్శించడం కాదు, ఇది ఫ్యాక్ట్, మనందరం ఒప్పుకోవాల్సిన ఫ్యాక్టే ఇది. అయితే అందుకే కదా మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకి సిటీలో కనుకనే కదా ఆదివాసీ హెయిర్ ఆయిల్ పెట్టుకుంటున్నాము అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, కొద్దో గొప్ప ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ నేనైతే 2 నెలలు ఖచ్చితంగా వాడి చూశానండి, ఇంకా కూడా వాడుతున్నాను. జస్ట్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ దట్. నా జెన్యున్గా ఆనెస్ట్ రివ్యూ ఏంటి అంటే, మాడు చాలా చల్లబడుతుంది. ఏ అమృతాంజనమో మనము బాగా తలనొప్పి వచ్చినప్పుడు జండుబామ్ అమృతాంజనం రాసుకుంటే ఎంత రిలీఫ్గా ఉంటుంది. ఆ మింట్ స్మెల్ వీటికి చాలా రిలాక్స్ అయిపోయినట్టుగా ఉంటుంది కదా. డెఫినెట్గా ఈ ఆయిల్ పెడితే కూడా అలాగే అనిపిస్తుంది. తద్వారా చికాగ్గా ఉన్న మైండ్ కూడా చల్లదనం ఏర్పడుతుంది, ప్రశాంతమైన నిద్ర పడుతుంది. నిద్ర విషయంలోనండి చాలా బాగా నిద్ర వస్తుంది ఇది పెట్టుకుంటే మాత్రం. ప్రతిరోజు ఒక 4 చుక్కలు తలపైన అద్దుకున్నా కూడా చక్కటి కమ్మటి నిద్ర వస్తుంది. అలాగే ఆ మూలికల నుంచి వస్తున్న సువాసన కూడా, ఆ ఫ్రేగ్రెన్సెస్ కూడా మనకి మంచి నిద్రనివ్వడంలో హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లలకి స్నానం పోయగానే సాంబ్రాణి వేస్తారు, తెలుసు కదా. ఆ సాంబ్రాణి వేయగానే ఆ పిల్లలు ఆ వెచ్చదనానికి, ఆ ఫ్రేగ్రెన్స్కి, ఆ సువాసనలకు కమ్మగా నిద్రపోతారు. గట్టిగా మసాజ్ చేసి నూనెతో వేడివేడి నీళ్ళు స్నానం పోసి సాంబ్రాణి వేస్తే ఎలా పడుకుంటారు? ఎగ్జాక్ట్గా ఆ ఫీలింగ్ ట్రైబల్ ఏరియాస్లో కొన్న ఈ ఆయిల్కి నాకు కలిగింది. ఎస్, మంచి నిద్ర ద్వారా స్ట్రెస్ని మనం చాలా బాగా తట్టుకోగలం. ఎక్స్టర్నల్గా ఉన్న ప్రెషర్స్ని మనం తట్టుకొని చాలా ప్రొడక్టివ్గా ఉండగలం. తద్వారా ఇండైరెక్ట్గా హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది. ప్రొవైడెడ్ అగైన్ మన బ్లడ్ ఇవన్నీ కూడా బాగుండాలి. అయితే బట్టతల పోతుంది అన్న కాన్సెప్ట్కి ఈ ఆయిల్ని ఆపాదించడం అయితే కరెక్ట్ కాదు. కొద్దిగా గొప్ప స్ట్రెంథనింగ్ చేస్తుంది. ఇప్పుడు ఈ హెయిర్ లెంత్ ఉందండి, ఈ హెయిర్ లెంత్ బాగా వీక్గా ఉంది, ఇలా లాగితే మధ్యలో విరిగిపోయేలాగా ఉంది. దీనికి ఇటువంటి ఆయిల్ పెట్టినప్పుడు ఎక్స్ట్రా కోటింగ్, ఒక పాలిష్డ్ కోటింగ్,
వ్యాక్స్ కోటింగ్ వేస్తే, వార్నిష్ వేస్తే మనకి జనరల్గా వస్తువులకి ఎలా ఎక్స్ట్రా సపోర్ట్ స్ట్రెంగ్త్ వస్తుందో అలా ఆయిల్ దీనికి ఒక పాలిష్డ్ లేయర్ని, కోట్ని ఇస్తుంది. తద్వారా ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. వెంటనే గాలి వచ్చిన ఎగిరిపోయే ఇరిగిపోయే జుట్టులాగా కాకుండా కాస్త స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అంతేకాని రూట్ లోపల నుంచి జుట్టుని బయటికి లాగడంలో, తీసుకురావడంలో ఎటువంటి ఆయిల్ పనిచేయదు. ఇండైరెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడము, నిద్రని బాగా పట్టేలాగా చేయడము, స్ట్రెస్లో ఉన్నా సరే చక్కటి నిద్రపోతే ఆటోమేటిక్గా మెంటల్ హెల్త్ బాగుంటుంది. అలాగే స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ కూడా హ్యాపీగా రిలీవ్ అయిపోతాయి. తద్వారా మనకి బాగా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. హెయిర్ గ్రోత్కి మాత్రం ఈ ఆయిల్కి సంబంధం లేదు. ఇది నేను మాత్రమే కాదు, చాలామంది మీద ఎక్స్పెరిమెంట్ చేసి పదే పదే చూసింది. అయితే ఈ ఆదివాసీ లేదా ట్రైబల్ ఆయిల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. ఈ మధ్య అమెజాన్లో అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. ఎక్కడో అడవిలో తయారు చేసిన ఆ మూలికలు ఎన్నో రోజులకి ఏవేవో ఆయిల్స్ సిటీల్లో కలపబడి మన దాకా వచ్చేసరికి అందులో ఒరిజినాలిటీ ఎంత ఉంటుందో మనకు తెలియదు. సో ఎక్కడ పడితే అక్కడ కొనడం కాకుండా, వాళ్ళేదో చెప్పారు ఇదేదో బ్రాండ్ టీవీలో చూసామని కొనకుండా, మీరు స్వయంగా ఏదైనా వ్యాలీస్కి వెళ్ళినప్పుడు, ఏదైనా కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే లాస్ట్ సమ్మర్లో అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు నేను కొనుక్కున్నానండి ఈ మూలికలు. ఆ మూలికల్లో వేడివేడి నూనె మరగపెట్టి వేసి 3 రోజుల పాటు ఎండలో పెట్టి తర్వాత ఆ నూనెని డైల్యూట్ చేసి వాడుకోవచ్చు. ఇది ఇలా చేయడం వల్ల చాలా వరకు హెయిర్ ఫాల్ కంట్రోల్కి వచ్చింది. గ్రోత్ మాట అయితే నేను చూడలేదండి. హెయిర్ ఫాల్ తగ్గడం కూడా నేనేం చూడలేదు. ఐ స్లెప్ట్ బెటర్ దాన్ ఇదివరకు కంటే బాగా పడుకున్నాను కనుక డెఫినెట్గా నాకు అది హెల్ప్ అయింది అనిపించింది అంతవరకే. కానీ ఈ మార్కెటింగ్, ఈ కమర్షియల్ థింగ్స్లో పడి ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ తప్పుదారి పట్టింది. డబ్బులు ఇస్తే మంచిదే అని చెప్పే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు. వాళ్ళ మాట నమ్మి ఏదో ఒక ఆయిల్ తెచ్చి మాడుకి రుద్దేసేయకండి. మీకు మీరుగా ట్రైబల్ వాళ్ళకి ఏదైనా మనం హెల్ప్ చేయాలి అనుకుంటే, మన మార్కెట్స్కి, మన ఇండియన్ మార్కెట్స్కి మనం హెల్ప్ అవ్వాలి అనుకుంటే ఏదో ఒక నూనె అయితే మనం రుద్దుకుంటాం కదా. అదేదో అక్కడి నుంచి తెచ్చుకున్న ఆయిల్స్ వాడడం వల్ల ప్రకృతి సిద్ధంగా లభించే మూలికలు ఇప్పుడు మనకు లభించవు కనుక అక్కడి నుంచి తెచ్చుకున్న వాటిల్లో మన వేడి చేసిన నూనె వేసుకొని రుద్దుకోవచ్చు. కానీ ఇలాంటి వాడేటప్పుడు ఎవరికి వారే జడ్జి చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా అనేసి వాడేస్తే అందరి మాడుకి అది పడకపోవచ్చు. కొందరికి సున్నితమైన మాడు ఉంటుంది, స్కాల్ప్ ఉంటుంది. అటువంటి వారికి ఇటువంటివి పెట్టినప్పుడు దురద, మంట, జుట్టు విపరీతంగా రాలడం జరగచ్చు. సో ఎప్పుడైనా సేఫ్ సైడ్ చూసుకోవడం బెటర్. అమాంతంగా వచ్చే నెలే జుట్టు ఫుల్గా వచ్చేస్తుందన్న అపోహలో ఉండకండి. వీటికి డైల్యూటెడ్ ఫామ్లో కొద్ది కొద్దిగా అంటే తక్కువ మూలికలు ఎక్కువ నూనె, ఇలా ఈ రేషియోలో మీరు కలుపుకొని వాడడం ప్రయత్నం చేయండి. జుట్టుకి ఏదో ఒక ఆయిల్ పుయ్యాలి కనుక అదేదో ప్రకృతి సిద్ధంగా దొరికేది కనుక పెట్టుకోండి. అంతేకాని దీని నుంచి బట్టతల మీద జుట్టు వచ్చేస్తుంది ఇటువంటి అపోహలు పెట్టుకోకండి. ఆ అడ్వర్టైజ్ చేసే ఆ ట్రైబల్ ఏరియా వాళ్ళంతా కూడా అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, అక్కడి తిండి తిని ఆ అడవి సంపదల్లో పండ్లు, కూరగాయలు తిన్నవాళ్ళు, కొండలు గుట్టలు నడుస్తూ ఎక్కి దిగి బాగా హెల్తీ బాడీస్ని కలిగిన వాళ్ళంతా కూడా. సో వాళ్ళ ఇమ్యూనిటీ వైజే వాళ్ళకు జుట్టు బాగా వస్తుంది. మనం పోయి అక్కడే బతికితే మనకు కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. మనం పీల్చే గాలికే ఇక్కడ సరిగ్గా దిక్కులేదు, అదేదో ఆయిల్ తెచ్చి పెట్టేస్తే జుట్టు వస్తుందా అండి? కాదు కదా. సో థింక్ ప్రాక్టికల్. ఈ విషయంలో బాగా ఆలోచించి పెట్టండి. ఎక్కువగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇటువంటి ఆయిల్స్ వాడితే మాత్రం చుక్కెదురే అవుతుంది. సో వాడాలి కనుక వాడుకోండి. అంతవరకే ఎవరికి వారు ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోవాల్సిందే. సో ఫ్రమ్ మై సైడ్ ఆదివాసీ హెయిర్ ఆయిల్కి గ్రోత్కి సంబంధం లేదనే అంటాను.